జై శ్రీరామ్. రామసైన్యం యూట్యూబ్ ఛానల్, నేను మీ శ్రీను. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన సనాతన ధర్మం ప్రకారంగా మొదటి పూజ వినాయకుడిది. అలాగే ముందుగా వచ్చే పండగ కూడా వినాయకమూర్తిదే. అయితే ఈ పండగని చాలా రంగరంగ వైభవంగా ఈది వాడ ఊరు యావత్ భారతదేశమే వినాయక పండగతో తబ్బిబ్బులవుతుంది. ఆధ్యాత్మిక శోభ వెలిసిలుతుంది. అయితే పల్లె గ్రామాల్లో పిల్లలు చేయడం చాలా మంచిది. వాళ్ళకి దైవాందిన కార్యక్రమాలు చేయాలి. ఆధ్యాత్మిక కార్యక్రమం ముందుకు పిల్లల్ని పంపాలి. అయితే ఆచారమా అపచారం అన్నట్టు వినాయకుని పెట్టింది మొదలు వినాయకుని నిమజ్ఞం చేసే వరకు అక్కడ మండపాల దగ్గర దైవారాధన సంకీర్తనే జరగాలి. సినిమా పాటలు వేయకూడదు. వేరే అశ్లీలత కార్యక్రమాలు ఏం చేయకూడదు. వినాయకుడికి డీజేకి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి అది అర్థం చేసుకోండి. చక్కగా కోలాటాలు, భజనా బృందాలు, తాళ మేళాలతో ఆ స్వామివారి నామాన్ని కీర్తిస్తూ, ఆ స్వామివారిని పూజిస్తూ, స్వామివారిని కల్లారా చూస్తూ ఆ గంగమ్మ ఒడిలో నిమజ్ఞ కార్యక్రమం పంపించాలి. అలాంటి డీజేలు వేసి వాటర్తో డ్యాన్సులు వేసుకుంటుంటే వినాయకుడు ఉపక్కుంటున్నారు, ఈ డ్యాన్సులు ఉపక్కుంటుంది. దయచేసి అందు గురించే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ప్రథమంగా మనం తెలుసుకోవాల్సింది, వినాయకుని యొక్క మండపానికి ఎవరెవరు వస్తారు, అక్కడ వినాయక మండపంతో మనతో పాటు ఎవరు మనతో ఉంటారో అది మీకు తెలియాలి. అది తెలిస్తే ఆచారాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తారు. ముందుగా వినాయకుని యొక్క పూజా కార్యక్రమానికి పార్వతీ పరమేశ్వరుడు నంది వాహనుడై తన కుమారుడు పూజ చూడడానికి కైలాసం నుంచి భూలోకం వస్తున్నాడు. అలాగే ఆ పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడైతే కదిలారో కైలాసంలో ఉన్న గణాధిపతులందరూ కలిసి ఆ శివపార్వతుల వెనకాల ఈ భూలోకం చేరుకుంటారు. వారు మండపం దగ్గరికి వస్తారు. అలాగే మనం పూజలు పిలుస్తాం. లక్ష్మీనారాయణ దేవతాభ్యునమ, సీతారామ దేవతాభ్యునమ, ఇష్ట దేవతాభ్యునమ, కులదేవతాభ్యునమ, గ్రామ దేవతాభ్యునమ అని వాళ్ళందరూ కూడా సతీ సమేతులై లక్ష్మీనారాయణులు గరుడు వంతు వాహనంపై వైకుంఠం నుంచి భూలోకం వస్తున్నాడు వినాయక పూజ కోసం. అలాగే విష్ణుమూర్తి గణాలు మొత్తం వస్తున్నవి. అలాగే ఎప్పుడైతే ఇటు కైలాసము ఇటు వైకుంఠము భూలోకం చేరుకున్నాయో బ్రహ్మలోకం కూడా బ్రహ్మదేవుడు సరస్వతి మహాతల్లి ఇద్దరూ కలిసి అంహవాహనంపై ఈ భూలోకాన్ని వేయించేస్తారు. అలాగే బ్రహ్మ గణాధిపతులు మొత్తం వస్తాయి. ఎప్పుడైతే 3 లోకాలు, ఇటు కైలాసము, వైకుంఠము, బ్రహ్మలోకము 3 లోకాలు ఎప్పుడైతే ఈ యొక్క వినాయకుని పూజా కార్యక్రమానికి తొలి దర్శనానికి తొలి పూజ చేయాలని వస్తున్నారో వారితో పాటు అష్టదిక్పాలకులు, 4 దిక్కులు 8 దిక్కులు పరిపాలించే నవనాయకులు, అలాగే మన గ్రహాలు నవగ్రహాధిపతులు, అలాగే ప్రకృతిలో ఉన్న సర్వశక్తులు, వీళ్ళతో పాటు మునులు, ఋషులు, గంధర్వులు, కిన్నులు, కింపురుషులు, దైవాంశ సంభూతులు మొత్తం ఆ వినాయకుని మండపం దగ్గరికి వచ్చి మనతో పాటు వారు దర్శించుకుంటున్నారు. అంతే, ఒక్కసారి అర్థం చేసుకోండి వినాయకుని మండపం ఎంతమంది దేవతలతో కొలువై ఉన్నదో ఆ భావన పిల్లల్లో కల్పించాలి. సాధ్యమైనంత మటుకి ఆధ్యాత్మిక దైవ సంకీర్తన జరగాలి. అక్కడ తప్పనిసరిగా ప్రవచనాలు జరగాలి, దైవ ప్రవచనాలు జరగాలి. కుటుంబాలు బాగుంటాయి, పిల్లల మనసులు బాగుంటాయి, విద్యాభివృద్ధులు బాగుంటాయి. అందరికీ భగవంతుని అంతే ఇష్టమే, కానీ చిన్నపిల్లలకి వినాయకుడు అంతే ఇంకా బాగా ఇష్టము. ఆయన గుజ్జు రూపము, చిన్న తొండము, చిన్నని కళ్ళు, చిరునవ్వు, మందహాసము, ఆ స్వామి కరుణ చెప్పలేనిది. అటువంటి స్వామిని ఎంత ఆనందంగా పూజ చేయాలి. మనకి పెద్ద ఖర్చు అయితే కాదు. కుడుములు, ఉండ్రాళ్ళు, వడపప్పు, నైవేద్యం, సలివిడి, కొబ్బరికాయ, అరటిపళ్ళు, బెల్లం ముక్క ఆయన పూజకి ముఖ్యం. ఇంకంట ఆకులు, అత్రములు, మనకు తెలియదు ఏముంది. ఎన్ని పత్రులు, 26, 27 పత్రులు చెప్తున్నారు. ఆ పత్రులతో పూజ. ఆయనకి మట్టితో బొమ్మ నీటిలో కలపడం. ఆయనకి మన ఖర్చే ఉంది. మనం చేసుకుంటే చాలా ఆడంబరం చేసుకోవచ్చు, కానీ చేసుకునేది ఆధ్యాత్మికంగా చెయ్యాలి. దైవనామ సంకీర్తనతో జరగాలి. దయచేసి అశ్లీలత కార్యక్రమాలు ఎటువంటి పెట్టుకోకూడదు. దీనికి పెద్దలు కూడా పిల్లల్ని ఒక అయానో ఓ దారిలో పెట్టాలి. ఆచారాన్ని పెట్టనివ్వకండి. దయచేసి అర్థం అయ్యి ఉంటుంది. పెద్ద ప్రోగ్రాలు పెట్టో పెద్ద అంగరంగం చేయండి, తప్పులేదు. ఆధ్యాత్మికంగా చేయండి. కోలాటాలు ఉన్నాయి, భజనా బృందాలు ఉన్నాయి. చక్కని కీర్తన పాడుకుంటూ స్వామిని ఆనందంగా ఆయన రూపాన్ని చూసుకుంటూ నిమజ్ఞ కార్యక్రమం జరగాలి. మనం ఏదో డీజే పెట్టి ఏదో పోకరం పెట్టి వినాయకుడు ఒక దగ్గర మనం ఒక దగ్గర ఉంటున్నాం. దయచేసి అన్నీ మానండి. వినాయకుడి మండపానికి ఎంతమంది వస్తుందో చెప్పాం కదా, ఆ ఆలోచనతో పూజ చేయండి. అందరికీ బాగుంటాం, అందరూ బాగుంటాం, మనందరం ఉంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది ఎవరిని ఉద్దేశించి అయితే కాదు, వినాయక పూజా కార్యక్రమాలు ఇంత చక్కగా జరగాలని నా ఆలోచన. జై శ్రీరామ్. ఇది
వీలైన మట్టికి షేర్ చేయండి, నలుగురికి పంపించండి మీకు నచ్చితే. జై శ్రీరామ్.